ఇంకొక దురదృష్టకరమైన పరిస్థితి ఇవాళ ఈ రాజకీయాల్లో చూస్తున్నాం. రాజకీయ పార్టీలన్నీ కూడా కార్పొరేట్ సంస్థల్లాగా మారిపోయినాయి. విద్యా కార్పొరేటీకరైజేషన్ అయిపోయింది. మనకి రెండో మూడో ఇన్స్టిట్యూట్స్ ఇవాళ విద్యారంగాన్ని శాసిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా మరి ఎంబీఏ చదివినటువంటి వాళ్ళకు లేకపోతే ఇంజనీరింగ్ చదివినటువంటి ఐటీ టెక్నీషియన్స్ తోటి రాజకీయ పార్టీలు నడిపేటటువంటి పరిస్థితి, దురదృష్టమైనటువంటి పరిస్థితి వాళ్ళ వచ్చింది. వాళ్ళకి వాళ్ళ మేనిఫెస్టో లేదు, ప్రజల సమస్యల మీద అవగాహన లేదు, సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద, సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజల యొక్క సంస్కృతి మీద కానీ బాధల మీద కానీ ఏమాత్రం అవగాహన లేదు. వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి సోషల్ మీడియాను వాడుకొని ప్రజలను రెచ్చగొట్టి విభేదాలు సృష్టించి ఓట్లు దండుకుందాం అనేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఇవాళ ఈ సంస్థలు, ఈ ఐపాక్ లాంటి సంస్థలు కొన్ని తయారై డబ్బు కోసం పనిచేసేటటువంటి సంస్థలు తయారై ఇంజనీర్లు కొంతమంది టెక్నీషియన్ను వాడుకొని సమాజాన్ని ఇవాళ అధోగతి పాలు చేస్తున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఈ మన అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యం అనుకుని చెప్పేటటువంటి మన ప్రజాస్వామ్యానికి ఇది వాళ్ళ గొడ్డలు పెట్టు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కంప్లీట్గా నాశనం చేసేటటువంటి రోజు తొందరలోనే ఉందని చెప్పేసి మనం తొందరపడి జాగ్రత్త పడి ఈ రకమైనటువంటి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పార్టీలు నడిపేటటువంటి సంస్థలను కనుక మూతేయకపోతే చాలా ప్రమాదం ఉంది. వాళ్ళు జీవితంలో సమస్యలను ఎదుర్కోలేనటువంటి పలాయనవాదులతో కొంతమంది కుర్రాళ్ళతోటి రాజకీయాలు నడుపుదాం అనుకుంటే చాలా కష్టం. ఇంకొక